ఇంతకు ముందు వీడియోలో డే టైం చేపల వేట ఎలా చేసామో చూపించాను కదా. ఈ రోజు వీడియోలో అయితే నైట్ వేట ఎలా చేస్తామనేది మీకు అయితే చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీమామ సీ ఫుడ్స్. ఇంతకు ముందు అయితే చేపలు ఎలా పెట్టామో చూపించాం కదా. ఈ రోజు అయితే రొయ్యలు అయితే పడతాం. ఇప్పుడు వేసిన వల అయితే రొయ్యల వల. అలాగే వల వచ్చి సాయంత్రం 5 గంటలకైతే నీటిలోకి వేసి మళ్ళీ మన బోట్లో లాక్కునేసరికి అయితే నైట్ అయితే 9 అయితే అయింది. అంతే 4 గంటలు అయితే నీటిలో వేసి వలన అయితే నడిపించాము. 4 గంటలు నీటిలో నడిపించిన తర్వాత మన బోట్కి ఎన్ని రొయ్యలు ఎన్ని చేపలు వచ్చాయో మీరే చూడండి. మనలో ఎవరికైనా సరే రొయ్యలు కానీ చేపలు కానీ ఇంకా టోన్ ఆఫీస్ కానీ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి అయితే కాల్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే వాట్సాప్ లో మెసేజ్ చేసి కూడా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు. మన దగ్గర ఎప్పుడు కూడా లైవ్ అండ్ ఫ్రెష్ ఫిష్ మాత్రమే ఉంటుంది. నేను కూడా మన సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్స్ కోసం లైవ్ అండ్ ఫ్రెష్ ఫిష్ మాత్రమే అందిస్తాను. చేపల కేసిన వల్ల అయితే నీటిలో నుంచి అయితే మన బోట్లోకి లాగేసాము. బోట్లోకి లాగేసిన తర్వాత చూడండి మనకి ఎన్ని చేపలు అయితే వచ్చాయి. చేపలతో పాటు రొయ్యలు కూడా వచ్చాయి. అలాగే తాబేలు కూడా వచ్చింది. ఈ తాబేలుకి అయితే మేము ఎటువంటి ఆయన కూడా చేయము. మా వాళ్ళకి ఎలాగైతే పడిందో అలాగే మళ్ళీ నీటిలోకి అయితే ఉగ్గేస్తాము. ఎందుకంటే ఈ తాబేలు ఉంటేనే చేప పుట్టుకనేది అయితే ఉంటుంది. సో అందుకే మేమైతే నీటిలోకి అయితే ఉగ్గేస్తాము. ఈసారి వాళ్ళు వేసినప్పుడు అయితే మనకి టైగర్ రొయ్యలు చేపలు కూడా వచ్చి అలాగే నెక్స్ట్ వాళ్ళు వేసినప్పుడు అయితే మనకి ఏమేమి పడ్డాయి నెక్స్ట్ వీడియో అయితే మీకు చూపిస్తాను. అంతవరకు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.